హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మన టాపిక్ పర్సంటేజెస్ అండి. దీనిలో మనం పర్సంటేజ్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్ చేస్తున్నాము. దీనిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏదన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, 270 candidates appeared for an examination of which 252 are passed. ద పాస్ పర్సంటేజ్ కావాలి. 270 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 252 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం కావాలి. అంటే 270 మంది హాజరైతే 252 మంది పాస్ అయ్యారు. కాబట్టి నేమనంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సిన దానిలో 252 బై ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏం చేస్తామండి, 252 డివైడ్ బై ఎంత రాస్తాము, 270 ఇంటూ 100 చేస్తాము. సో 252 డివైడ్ బై 270 ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేస్తామనుకోండి, అది 0 అండ్ 0 క్యాన్సర్. 9 పెట్టి కట్ చేస్తామనుకో, 9 దీనిలో 28 టైమ్స్ పోతామా, 9 3 టైమ్స్ పోతే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 280 డివైడ్ బై 3 చేయాలా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 93 1/3%. 93 1/3% మన ఆన్సర్. సో కాబట్టి ఫస్ట్ వన్కి మనకి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట, 93 1/3%. తర్వాత సెకండ్ వన్ చూడు, 5 out of 2250 parts of earth is sulfur. What is the percentage of sulfur is earth? భూమి యొక్క 2250 భాగాల్లో 5 భాగాలు సల్ఫర్ అయితే భూమిలో సల్ఫర్ యొక్క శాతం కావాలి. అంటే ఉన్న భాగాలు 2250 అండి. ఈ 2250లో 5 parts అనేది సల్ఫరే కదా. 5 డివైడ్ బై 2250 ఇంటూ 100 చేయాలి. 0 క్యాన్సల్ అయితే 5 అని, దీనిలో 5 4s 5 5s, తర్వాత 5 9s 5 2s. సో ఈ ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత, 2/9, 2/9 ఆన్సర్. అంటే సెకండ్ వన్కి మనకి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 3. In an examination, Sumit scores a total of 626 marks out of 850 marks. What is the approximate person in the examination కావాలి. ఒక పరీక్షలో సుమిత్ 850 మార్కులు 626 మార్కులు సాధించాడు. పరీక్షలో అతను సుమారు శాతం ఎంతో కావాలి. సుమారు శాతం ఎంత అంటే 850 మార్కులకి ఎగ్జామ్ పెడితే 850 మార్కులకి ఎగ్జామ్ పెడితే వాడికి వచ్చిన మార్కులు 626 అండి. ఇంటూ 100 చేయాలి. 626 డివైడ్ బై 850 ఇంటూ 100, 850 ఇంటూ 100 చేయండి. సో ఇక్కడ మనకి 0 అండ్ 0 క్యాన్సిల్ అయితే 5 అనేది 17 టైమ్స్ పోతే 5 అనేది 17 టైమ్స్ పోతే 5 అనేది 2 టైమ్స్ పోతాను. సో ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో 17 పెట్టి మనం కట్ చేస్తామనుకో, 17 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడక మనకి. అంటే 17 3 51. ఓకే, అంటే 17 3 51, 17 3 51 అయిపోతే 116 అనుకుంటే ఇది 116 అనుకుంటే 116లో 17 6లు 17లో 102, అంటే ఇది 36 ఇంటూ 2 అన్నామనుకో దాదాపుగా 72 ప్లస్ రావాలి పాయింట్. 70 ఎవరి దగ్గరగా ఉందమ్మా, 74 కాబట్టి మనకి సి ఆప్షన్. థర్డ్ వన్కి సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడమాక మనకి, వాట్ పర్సన్ ఆఫ్ 88 ఈస్ 33 అన్నాడు. 88లో 33 ఎంత శాతం అన్నాడు. 88లో అన్నాడు కదా ఇక్కడ, అంటే హాఫ్ తర్వాత ఉన్న వాల్యూ ఎప్పుడైనా కింద రాయాలి కాబట్టి 88 కింద రాసేసి 33 పైన రాయండి. 33/88 ఇంటూ 100 చేయండి. 11 3 11 8. సో ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 300 డివైడ్ బై 8 చేయాలి. సో ఈ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 37.5. 300ని 8 భాగాలు చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 37.5%. అంటే ఫోర్త్ వన్కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఫిఫ్త్ వన్ చూడు, 0.01 ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ 0.1. 0.01 అనేది 0.1లో ఎంత శాతం అన్నాడు. సో కాబట్టి ఇక్కడ చూడక క్యాలిక్యులేషన్లో 0.01 డివైడ్ బై 0.1 ఇంటూ 100, 0.01 డివైడ్ బై 0.1 డివైడ్ బై 100 అన్నామనుకో. సో ఈ క్యాలిక్యులేషన్లో ఇది 1/1 ఇంటూ ఎంత, 100. కింద 00 వస్తే పైన ఒక 0 వస్తుంది. అంటే కింద ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైకి వెళ్ళబట్టి ఒక 0 అవుతుంది, పైన 2 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద 2 సున్నాలు అవుతుంది. సో కాబట్టి ఇది 100 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 10 కదా. సో కాబట్టి ఇది 10% మన ఆన్సర్ అండి. రైట్, అంటే 0.01 అంటే మనకి 2 ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి కింద 100 వచ్చింది, కింద ఒక ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి పైకి వెళ్ళబట్టి 0 అయింది. అంటే 10/100 ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 10% కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ 10% ఆన్సర్ అనమాట. ఫిఫ్త్ వన్కి సి ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడు, గంటలో 1 నిమిషం 12 సెకండ్లు ఎంత శాతం అన్న. గంటలో అన్నాడమ్మా, గంటకి 60 నిమిషాలే కదా. గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 3600 సెకండ్తో నేను కంపేర్ చేస్తున్నాను. ఎవరిలో అంటే 1 కింద రాయాలి, అంటే 3600 కింద రాసి నిమిషం 12 సెకండ్లు అంటే 72 కదా. 72/3600 ఇంటూ 100 చేయండి. 72 డివైడ్ బై 3600 ఇంటూ 100, 72 డివైడ్ బై 3600 ఇంటూ 100 చేయండి. ఓకే, ఇదే.
సో 72 డివైడ్ బై 3600 ఇంటూ 100 అంటే ఇప్పుడు 72 అంటే 1 నిమిషం 60 సెకండ్లు, 60 ప్లస్ 12 72 బై 3600 ఇంటూ 100 చేయండి. సో చూడండి ఇది 0000 క్యాన్సల్ అయితే 36 72 ఎన్నిసార్లు పోతే 2 సార్లు పోతే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్ 2% కదా, ఇది 2% ఆన్సర్ అంటే 6th వన్కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ 7th వన్ చూడు. 5 kg of metal A and 20 kg of metal B are mixed to form an alloy. The portion of metal A in the alloy is కావాలి. 5 కిలోల మెటల్ ఏ మరి 20 కిలోల మెటల్ బి కలిపి ఒక ముడి పదార్థం తయారు చేస్తారు. అది మిశ్రమంలో ఏ యొక్క శాతం ఎంతో కావాలి. అంటే ఏ అనేది 5 కేజీలు, ఈ బి అనేది 20 కేజీలు అంటే మొత్తం ఎంత 25 కేజీలే కదా. ఆ 25 కేజీల్లో నాకేం కావాలి, ఏ ఎలా కావాలి కాబట్టి 5/25 ఇంటూ 100 చేయను అంతే. 525లో 5 టైమ్స్ పోతే 100/5 చేయనమా, 100/5 చేసి వచ్చే శాతం ఎంత 20% కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 20%. అంటే 7th వన్కి ఏ ఆప్షన్. ఏ అలాయ్ డివైడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ 100 చేయాలి. 5 25లో 5 సార్లు పోతే 500లో 20% పోతుంది. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ 7th వన్కి ఏ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ చూడు. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 28/25 ఆఫ్ ది నెంబర్. ద సెకండ్ నెంబర్ ఈజ్ వాట్ పోస్ ఆఫ్ ద ఫస్ట్ అని అడిగాను. రెండు సంఖ్యలు మొత్తం మొదటి సంఖ్య యొక్క 28/25కి సమానమైన రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం అన్నాడు. అంటే ఇప్పుడు రెండు సంఖ్యల యొక్క మొత్తం అంటే ఏ ప్లస్ బిఏ కదమ్మా. అంటే వాడు చెప్పేదాని ప్రకారం ఏ ప్లస్ బి యొక్క విలువ 28 కనుక తీసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ఏ యొక్క నెంబర్ యొక్క వాల్యూ అనేది ఏంటంటే ఇది 25. ఇప్పుడు ఏ ప్లస్ బిలో ఏ యొక్క వాల్యూ కనుక మనం 25గా తీసుకోగలిగితే బి వాల్యూ 3 కదా. వాడు ఏమంటే 3 25లో ఎంత శాతం అని క్వశ్చన్ చేస్తున్నాడు అంతే. 3 అనేది 25లో ఎంత శాతం అని క్వశ్చన్ చేస్తున్నాడు. సో కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ కనుక మనం తీసుకుంటే ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇది 3/25 ఇంటూ 100 చేయాలి. సో 25 100లో 4 టైమ్స్ పోతే 3 4 ఎంత 12 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత అంటే 12% ఆన్సర్. అంటే 8 లెక్కకి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 28లో ఒకటి 3 భాగాలు ఇంకోటి 25 భాగాలు. ఎందుకంటే ఏ నెంబర్ 25 అయినప్పుడు బి నెంబర్ 3 కదా. 3/25 ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేయండి. 3/25 ఇంటూ 100 ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 12%. నెక్స్ట్ 9th వన్ చూడండి. 9th వన్ 3 candidates contested an election and received 1136, 7636 and 11628 votes respectively. What percent of the total votes did the winning candidate got? ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా 1136, 7636, 11628 ఓట్లను పొందారు. మొత్తం ఓట్లు గెలిచిన అభ్యర్థికి ఎంత శాతం ఓట్లు వచ్చాయి కావాలి. వీళ్ళ ముగ్గురులో గెలిచిన పర్సన్ అయితే వీరే కదా. అంటే సో కాబట్టి ఇది 11,628 డివైడ్ బై మొత్తం ఓట్స్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలండి. ఏది 1136 ఒకటి అండ్ 7636 ఒకటి, ఇంకోటి 11628 ఒకటి. సో కాబట్టి మనకి క్యాలిక్యులేషన్ చేస్తాం. మనకి ఇది మన క్యాలిక్యులేషన్లో చూడక మనకి 12 + 8 అంటే 20, 6 + 4 అంటే 10, 12 + 2 14, 7 + 3 10 + 1 ఓకే 7 + 3 10 ఓకే. ఇది అంటే ఈ క్యాలిక్యులేషన్లో వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 20,400 ఇంటూ 100 చేయండి. 11,628 డివైడ్ బై 20,400 ఇంటూ 100 చేయండి. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తే 0000 క్యాన్సిల్ అయితే 204 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది 57 టైమ్స్ పోతుంది, 57 సార్లు పోతుంది. సో కాబట్టి 9th వన్కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు 204 అనేది ఇప్పుడు 4 8గా మారాలంటే 4 8గా మారాలంటే ఇంటూ 2 అన్న చేయాలి, ఇంటూ 7 అని చేయాలి. కాబట్టి మనకి 7 అనేది ఆప్షన్లో ఉంది కాబట్టి 57. 9th వన్కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అండి. తర్వాత 10th వన్ చూడు. ద పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1,75,000 to 2,62,500 రూపీస్ అన్నాడు. ఆఫ్ ఏ డికేడ్ ద యావరేజ్ పర్సన్ ఇంక్రీజ్ ఆఫ్ ది పాపులేషన్ పర్ ఇయర్ అన్నాడు. ఒక దశాబ్దంలో పట్టణ జనాభా 1,75,000 నుండి 2,62,500 పెరిగింది. అయితే సంవత్సరానికి సగటు జనాభా రేటు పెరుగుదల కావాలి. ఇప్పుడు మనం చూడక మనకి వాడు చెప్పింది 1,75,000 నుంచి 2,62,500 పెరిగిందంటే ఇది పెరిగింది ఎంత 87,500 కదా. 87,500 పెరిగింది కరెక్టే. అది డివైడ్ బై ఫస్ట్ వాల్యూ ఎంత 1,75,000 కదా. అది 1,75,000 ఇంటూ 100 చేయండి. అంటే 87,500 డివైడ్ బై 1,75,000 ఇంటూ 100 చేయండి. సో ఇది దీనిలో 2 టైమ్స్ పోతే 100/2 అంటే వాల్యూ ఎంత 50%. ఇది 50% పెరుగుదల దశాబ్దానికి అంటే 10 సంవత్సరాలకి. కానీ మనకు అడుగుతుంది 1 సంవత్సరానికే కదా. 50% డివైడ్ బై 10 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 5% కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఇది నత్తే బట్ ఎంత అంటే 5% మన అంటే 10th వన్కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 10th వన్కి బి ఆప్షన్ రైట్. నెక్స్ట్ 11th వన్ చూడు.
ఏ స్టూడెంట్ మల్టిప్లై ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3, వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్ అన్నారు. ఒక విద్యార్థి సంఖ్యను 5/3కి బదులుగా 3/5తో గుణిస్తే గణనలో శాతంలో లోపం ఎంత కావాలి ఇక్కడ. సో మనకి ఇప్పుడు 5/3కి బదులుగా ఎంతో గుణించాడు ఇక్కడ మనకి 3/5. అంటే ఇలా ఇచ్చినప్పుడు జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమ్మా. 5 ఎంత 25 కదా. అంటే మన యొక్క ఒరిజినల్ నెంబర్ 25, 3 ఎంత 9. మా చూడు 25 నెంబర్ కాస్త 9 అయిందంటే ఎంత తగ్గుతుంది ఇక్కడ 16 తగ్గుతుంది. ఆ 16/25 ఇంటూ 100 చేయాలి అని చెప్తున్నాను అంతే. 25 100లో 4 సార్లు పోతే 16 4 ఎంత 64 సో కాబట్టి ఆన్సర్ ఇది అంతే ఎంత 64% మన ఆన్సర్ అన్నమాట. ఎప్పుడైనా ఒక రెండు భిన్నాలను కంపేర్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు కూడా పోలిక అనేది మనం క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి. 5 5 25, 3 3 9 అంటే 25కి 9 మధ్య భేదం ఎంత 16/25 ఇంటూ 100. 25 100లో 4 సార్లు పోతే 16 4 ఎంత 64% ఆన్సర్. అంటే 11th వన్కి డి ఆప్షన్. నెక్స్ట్ 12th వన్ చూడు. ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 10% మోర్ దాన్ బీస్ ఇన్కమ్, ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 10% మోర్ దాన్ బీస్ ఇన్కమ్, హౌ మచ్ పర్సెంటేజ్ బీస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్ అన్నాడు. ఏ యొక్క ఆదాయం బి కన్నా 10% ఎక్కువ అన్నాడు. ఏ ఆదాయమో బి కన్నా 10% ఎక్కువ అంటే బిని 100 అనుకుంటే ఏది ఎంత 110. హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ బీస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్ అన్నాడు. అంటే 110కి 100కి మధ్య భేదం ఎంత 10 కదా. సో కాబట్టి ఇది 10 ఎంత రాస్తాము 110 ఇంటూ 100 చేయాలి. 10/110 ఇంటూ 100. 0 and 0 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 100/11 చేయాలి. సో 11 9 అంటే 9 1/11%, 9 1/11%. సో ఆన్సర్ ఈక్వల్స్ 12th వన్కి ఆన్సర్ అంటే సి ఆప్షన్. 100 110 అయిందండి, ఎందుకు 10% పెంచాం కాబట్టి. 110 మళ్ళీ 100 అవ్వాలంటే ఎంత డిఫరెన్స్ 10 కదా. 10/110 ఇంటూ 100 అంటే 100/11 అంటే 9 1/11% మన ఆన్సర్ అన్నమాట. 12th వన్కి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 13th చూడు. ప్రాబ్లం నెంబర్ 13. ఏస్ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దాన్ బీస్ ఇన్కమ్. అయితే బీస్ ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ కావాలి. అంటే ఏ ఆదాయం బి యొక్క ఆదాయం కానీ 20% ఎక్కువ కదా. ఏ ఆదాయమో బి ఆదాయం కానీ 20% కానీ ఎక్కువ అంటే బిని 100 అనుకుంటే ఏది 125. ఇప్పుడు ఏమన్నా బీస్ ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏస్ ఇన్కమ్, బి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయంలో ఎంత శాతం అని అడుగుతున్నాడు. అంటే 100 125లో ఎంత శాతం అని క్వశ్చన్ చేస్తున్నాడు అంతే. సో కాబట్టి నువ్వేం చేస్తావు, ఇది 100 ఎంత రాస్తావు ఇక్కడ 125. 100/125 ఇంటూ 100 చేయనమ్మ. సో 25 4 25 5 అయితే 5 100లో 20 సార్లు పోతే 24 ఎంత మనం చెప్పి మనకి 85. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 80% మన ఆన్సర్ అనమాట. అంటే 13థ్కి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 14 చూడు. ప్రాబ్లం నెంబర్ 14 చూడు. ఇఫ్ ఏస్ వేజ్ విత్ రెస్పెక్ట్ టు బీస్ వేజ్ ఈజ్ 20% మోర్, ఓకే దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ బీస్ వేజ్ లెస్ విత్ రెస్పెక్ట్ టు ఏస్ వేజ్ అన్నాడు. అంటే ఇప్పుడు వాడు ఏమైనా బి వేతనానికి సంబంధించి ఏ యొక్క వేతనం 20% ఎక్కువ, బి యొక్క వేతనానికి సంబంధించి ఏ యొక్క వేతనము 20% ఎక్కువ. అంటే ఇప్పుడు బిని మనము 100 అనుకున్నామనుకో, ఏ అనేది 20% ఎక్కువ కాబట్టి 120. అదే ఇక్కడ చూడు, ఏ యొక్క వేతనానికి సంబంధించి బి యొక్క వేతనం ఎంత శాతం తక్కువగా ఉంటుందో కావాలి మనకి. అంటే ఇప్పుడు ఈ 100 అనేది 120 కన్నా ఎంత శాతం తక్కువ కావాలి. 100కి 120కి మధ్య భేదం 20 కదా. 20 ఎంత రాస్తాం 120. 20/120 ఇంటూ 100 చేయాలి క్యాలిక్యులేషన్. 20 120లో 6 సార్లు పోతే 100/6 అంటే ఎంత 50/3 కదా. 50/3 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 16 2/3%, 16 2/3%. 16 2/3% అంటే 14th ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 100 20% పోయింది కాబట్టి 120. 120కి 100కి భేదం ఎంత 20 కదా. ఆ 20 ఏ వాల్యూ 120 ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేయాలి. 50/3 అంటే 16 2/3, 16 2/3% మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 15 చూడు. ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 50% లెస్ దాన్ బీస్ ఇన్కమ్ అన్నాడు. దెన్ బీస్ ఇన్కమ్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ది ఏస్ ఇన్కమ్. ఏ యొక్క ఆదాయం బి కంటే 50% తక్కువ. చూడు ఇక్కడ ఏ యొక్క ఆదాయము బి కంటే 50% తక్కువ. అంటే ఇప్పుడు బిని 100 అనుకుంటే ఏ అనేది 50 కదా. బి యొక్క ఆదాయము ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు. అంటే 100 50 కన్నా ఎంత శాతం అంటే 100కి 50కి భేదం ఎంత 50 కదా. 50 మన ఏ వాల్యూ ఎంత 50. 50/50 ఇంటూ 100 చేయాలా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 100% కదా. ఇది 100% మన ఆన్సర్ అన్నమాట. అదే అంటే 15థ్కి మనకి సి ఆప్షన్. 50/50 ఇంటూ 100 చేయాలా. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 100% మన ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 16 చూడు. ఇఫ్ ఎక్స్ ఈజ్ 25% లెస్ దాన్ వై దెన్ వాట్ పర్సెంటేజ్ వై మోర్ దాన్ ఎక్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అని చూడు, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకుంటే
వై వాల్యూని 100గా తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత 75 కదా, 20% తక్కువ కాబట్టి 75 అని. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ అడుగుతుంది అంటే వై విలువ ఎక్స్ విలువ కన్నా ఎంత శాతం ఎక్కువ కావాలి, అంటే 100 75 కన్నా ఎంత శాతం ఎక్కువ కావాలి. ఇక్కడ 100కి 75కి మధ్య భేదం ఎంత 25 కదా, ఆ 25 బై ఎంత 75 ఇంటూ 100 చేయండి. 20 75లో 3 సార్లు పోతాయి, 100/3 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 33 1/3%, 33 1/3% మన ఆన్సర్ అనమాట. రైట్. ఎక్స్ వాల్యూ 75 అనేది ఎందుకు రాస్తాము, 20% తక్కువ కాబట్టి 75 రాస్తాము. ఎక్స్ వాల్యూ 75 వై వాల్యూ 100 అంటే 100కి 75 డిఫరెన్స్ 25/75 ఇంటూ 100 అంటే 33 1/3% ఆన్సర్, 33 1/3% మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 17 చూడు, పీ 6 times యాజ్ లార్జ్ యాజ్ క్యూ అన్నాడు. అంటే పీ 6 times యాజ్ లార్జ్ యాజ్ క్యూ అంటే ఇప్పుడు వీడు పీ అనేవాడు అనుకో, వీడేమో క్యూ అనేవాడు అనుకో. 6 times అంటే ఇది రేషియో ఎంతమ్మా 6:1 కదా. ద పర్సన్ దట్ క్యూ ఈజ్ లెస్ దాన్ పీ అంటే క్యూ అనేది పీ కన్నా ఎంత తక్కువ అంటే వీళ్ళిద్దరి మధ్య భేదం ఎంత 5 కదా. సో కాబట్టి ఇది 5 డివైడ్ బై ఎంత రాస్తాం 6, ఎందుకంటే దాన్ క్యూ అన్నాడు కాబట్టి 5/6 ఇంటూ 100 చేయండి. 5/6 ఇంటూ 100 అంటే కింద డివైడ్ బైలో 3 మల్టిపుల్ ఉండాలి కాబట్టి సి ఆప్షన్. 17కి ఆన్సర్ అంటే సి ఆప్షన్. సో 6కి 1 మధ్య భేదం 5, 5/6 ఇంటూ 100 అంటే 83 1/3% మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 18 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 18 చూడు. 2 numbers are respectively 20% 25% లోయర్ దాన్ ది థర్డ్ నెంబర్. రైట్. అంటే మూడో సంఖ్యని 100% అనుకున్నాం అనుకోండి. 2 numbers are respectively 20% 25% లోయర్ దాన్ ది థర్డ్ నెంబర్. బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ద సెకండ్ నెంబర్ లోయర్ దాన్ ది ఫస్ట్. సో 20% తక్కువ కాబట్టి ఫస్ట్ నెంబర్ 20% తక్కువ కాబట్టి ఇది 80 అవుతుంది, ఇది 25% తక్కువ కాబట్టి 75 అవుతుంది. అంటే అక్కడ అదేమో 80 ఇది 75 తీసుకుంటే హౌ మచ్ పర్సెంట్ సెకండ్ నెంబర్ లోయర్ దాన్ ది ఫస్ట్ అని అడుగుతున్నాడు. అంటే రెండో సంఖ్య మొదటి సంఖ్యని ఎంత శాతం తక్కువ అన్నాడు. అప్పుడు 80కి 75కి మధ్య భేదం ఎంతమ్మా 5 కదా. 5 ఎంత రాస్తా 80, 5/80 ఇంటూ 100 చేయాలి. 5/80 ఇంటూ 100. సో కాబట్టి 5 80లో ఎన్నిసార్లు పోతే ఇది 16 సార్లు పోతే ఇది 4 4 4 25 అంటే 25/4 చేయాలి. 6 1/4%, 6 1/4% మన ఆన్సర్ అనమాట. 6 1/4% మన ఆన్సర్ అనమాట. 100 80 ఎందుకు అయిందంటే 20% తగ్గింది కాబట్టి, 100 75 ఎందుకు అయిందంటే 20% తక్కువ కాబట్టి. 75 80కి భేదం ఎంత 5 బై ఎవరి కన్నా అన్నాడు 80 కన్నా అన్నా కాబట్టి 5/80 ఇంటూ 100 చేయండి. 6 1/4% ఆన్సర్, 6 1/4% మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 19 చూడు. 19 2 numbers are respectively 12.5% and 25% మోర్ దాన్ ది థర్డ్ నెంబర్. ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ కావాలి. సో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది 100 అనుకున్నాం అనుకో, 100 కన్నా చూడు ఇక్కడ మనకి ఇది ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనుకోమా. ఓకే, ఇది 12.5% ఎక్కువ కాబట్టి ఇది 112.5 అవుద్ది. ఇది 25% మోర్ కాబట్టి ఇది 125 అవుద్ది. వాడేమో ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అన్నాడు. అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్లో ఎంత పర్సంటేజ్ కావాలి ఇక్కడ, ఇది క్వశ్చన్. సో వాడు చెప్పేదాని ప్రకారం వాడు అంటే పాయింట్ చూడు ఇక్కడ 112.5 డివైడ్ బై 125 ఇంటూ 100 చేయాలి. అది చేస్తే వచ్చేది మనకి ఆన్సర్. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత వస్తుందంటే అది 90% మన ఆన్సర్ అనమాట. అంటే మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతమో కావాలి కాబట్టి 112.5 125లో ఎంత శాతమో కావాలి. అంటే 19కి ఆన్సర్ అంటే డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 20 చూడు, ప్రాబ్లం నెంబర్ 20. ఇన్ ఏ సర్వే ఆఫ్ ఏ సిటీ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ 90% ఆఫ్ ది people in the city own a refrigeration and 15% own a washing machine. If everybody owns at least one appliance, what percentage owns both? ఒక నగరం యొక్క సర్వేలో నగరంలో 90% మంది ప్రజలు రిఫ్రిజిరేటర్ను కలిగి ఉన్నారని, 15% మంది వాషింగ్ మిషన్ కలిగి ఉన్నారని కనుగొనబడింది. అయితే 90% మంది ప్రజలు రిఫ్రిజిరేటర్ని కలిగి ఉన్నారు, 15% మంది వాషింగ్ మిషన్ కలిగి ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ కలిగి ఉన్నారని తెలిసింది. ప్రతి ఒక్కరు కనీసం ఒక ఉపకరణాన్ని కలిగి ఉంటే రెండింటిని ఎంత శాతం మంది కలిగి ఉన్నారో కావాలి. ఇక్కడ రెండింటిని ఎంత శాతం మంది కలిగి ఉన్నారనేది క్వశ్చన్ చేస్తున్నాడు. రైట్. ఇలా ఇచ్చినప్పుడు నీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇది మొత్తం కూడా మనకి డయాగ్రామ్ కనుక వెన్ డయాగ్రామ్ కనుక ఇలా తీసుకుంటే వాడు ఇచ్చిన దానిలో ఫస్ట్ సర్కిల్ ఎంత, ఇది 90, సెకండ్ సర్కిల్ ఎంత 15. అది ఈ సర్కిల్ మొత్తం కూడా మనకి ఎంత ఉండాలి, 100 ఉండాలి కదా మనకి. ఎందుకంటే వాడేవాళ్ళు మొత్తం కూడా సర్కిల్స్లో ఉండాలి. అంటే బయట ఉన్నవాళ్ళు ఎవరు లేరు. 90 + 15 అంటే ఎంత 105 కదా. 105లో 5 ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 10 అవుతుంది. 90లో 5 ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎంత 85 అవుతుంది. సో ఇది మొత్తం కూడా మనకి 100% సరిపోయింది కదా ఇక్కడ. ఇది 100% సరిపోయింది. అయితే వాడు ఏమైనా వాట్ పర్సన్ ఓన్స్ బోత్ అన్నాడు. అంటే మిడిల్లో ఉండే పర్సన్ ఎంతో కావాలి. అంటే
మిడిల్లో ఉన్న శాతం ఎంత 5% కదమ్మా. సో కాబట్టి ఇది 5% ఆన్సర్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటి వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్. ఆ వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మధ్యలో 5 ఎలా రాసామంటే 90 + 15 ఎంత 105 కదా. 105 అనేది 105 అనేది 100 కన్నా 5 ఎక్కువ కాబట్టి 5 మధ్యలో రాసేస్తాను. ఓకేనా, రైట్. సో 5 ఇక్కడ రాసేస్తే 90లో 5 పోతే రిమైనింగ్ ఎంత 85. 15లో 5 ఇక్కడ రాస్తే 10 ఇక్కడే కదా. 85 + 5 + 10 అంటే 100% సరిపోయిందండి. నాకు మధ్యలో ఉన్న శాతం కావాలి కాబట్టి 5% మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 20కి ఆన్సర్ ఏంటి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 21 చూడు. ప్రాబ్లం నెంబర్ 21. In an examination 34% students fail in mathematics and 42% fail in English. If 20% students fail in both the subjects, then the percent of students who passed in both the subjects was. ఇది క్వశ్చన్. ఒక పరీక్షలో 34% మంది విద్యార్థులు గణితంలో, 42% మంది ఆంగ్లంలో ఫెయిల్ అయ్యారు. 20% మంది విద్యార్థులు రెండో సబ్జెక్టులో ఫెయిల్ అయితే రెండో సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల యొక్క శాతం కావాలి. అంటే 34% మంది విద్యార్థులు గణితంలో ఉన్నారు కదా ఇక్కడ. సో చూడక మనకి ఇప్పుడు మ్యాథ్స్ అన్నాడు అనుకో, మ్యాథ్స్లో 34% అన్నాడు. ఇంకోటి ఆంగ్లంలో వచ్చేసి 42% కదా. అంటే ఇంగ్లీష్లో వచ్చేసి 42%. రెండు సబ్జెక్టులు వచ్చేసి 20 అంటే ఇది 20 మధ్యలో వస్తే ఇది 22 అవుతుంది, ఇదేమో 14 అవుతుంది. సో అంటే మ్యాథ్స్ సర్కిల్ మొత్తం 34, 20 అయిపోతే బ్యాలెన్స్ 14 అవుతుంది. 40లో 20 అయిపోతే రిమైనింగ్ అంతా 22 అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏమో రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారి యొక్క ఉత్తీర్ణ సాధించిన వారి విద్యార్థులు కావాలి. ఇప్పుడు ఈ 14 + 20 + 22 ఎవరంటే 14 + 22 36 + 20 అంటే ఎంత 56%. 56% మంది ఫెయిల్ అయిన వారండి. ఫెయిల్ అయిన వారు 56% అంటే పాస్ అయిన శాతం ఎంత 44. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 44. 21కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 44% మన ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. ఆ తర్వాత 22nd అండి. 40% పీపుల్ రీడ్ న్యూస్ పేపర్ X, 50% రీడ్ న్యూస్ పేపర్ Y అండ్ 10% రీడ్ బోత్ ది పేపర్స్ అన్నాడు. వాట్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ రీడ్ నెయిదర్ న్యూస్ పేపర్స్ అన్నాడు. 40% మంది ప్రజలు X వార్తాపత్రికను, 50% మంది వార్తాపత్రిక Yను, మరి 10% రెండు పేపర్ను చదువుతారు. అయితే ఏ వార్తాపత్రికను చదవని వారు వ్యక్తులు ఎంత శాతం మంది అన్నాడు. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది కూడా మన వెన్ డయాగ్రామ్ ప్రకారం మనం మార్క్ చేస్తే X న్యూస్ పేపర్ 40% అంట, Y న్యూస్ పేపర్ ఎంత 50% అంట. రెండు చదివే వాళ్ళు ఎంత 10%. రెండు చదివే వాళ్ళు ఎంత 10% మధ్యలో రాశాయి. ఫస్ట్ సర్కిల్ మొత్తం 40 అంటే 40లో 10 పోతే రిమైనింగ్ ఎంత 30 అండి. 50లో 10 పోతే రిమైనింగ్ ఎంత 40. అంటే ఓన్లీ X చదివే వాళ్ళు 30%, ఓన్లీ Y చదివే వాళ్ళు 40%, మిడిల్లో వచ్చేబట్టి 10%. 30 + 40 70 + 10 అంటే ఎంత 80 కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ 80% అంటే మనకి ఏది చదవని వాళ్ళు ఎంత శాతం ఉన్నప్పుడు 20% కదా మనకు ఉండేది. సో కాబట్టి ఇది 20% అంటే 22ndకి సి ఆప్షన్. 80% ఎవరంటే చదివే వాళ్ళే, అప్పుడు చదవని వాళ్ళు 20% కదా. సో కాబట్టి 22కి సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 23rd చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 23 చూడు. Out of 450 students of a school, 325 play football, 175 play cricket, and 50 neither play football nor cricket. How many students play both football and cricket అని అడుగుతున్నాడు. ఒక పాఠశాలలోని 450 మంది విద్యార్థులు 325 మంది ఫుట్బాల్ ఆడతారు, 175 మంది క్రికెట్ ఆడతారు, మరి 50 మంది ఫుట్బాల్ లేదా క్రికెట్ ఆడరు. ఎంతమంది విద్యార్థులు ఫుట్బాల్ మరియు క్రికెట్ ఆడతారని క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నువ్వు వెన్ డయాగ్రామ్ గీయడానికి 450 మందిని వాడటానికి లేదు, ఎందుకంటే 50 మంది ఏ గేమ్ ఆడరు కాబట్టి నువ్వు గీయాల్సిన బొమ్మ ఎవరికంటే 450 కాదు, కేవలం 400 మంది మాత్రమే మనం బొమ్మ గీయాలి. సో మనకి వెన్ డయాగ్రామ్ కనుక మనం ఇలా తీసుకున్నాం అనుకో. సో ఫస్ట్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది? ఫుట్బాల్ ఆడేవాళ్ళు 325 మెంబర్స్ అండి. ఫుట్బాల్ ఆడేవాళ్ళు 325. ఆ తర్వాత క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది మనకి 175 అన్నమాట. క్రికెట్ ఆడేవాళ్ళు 175. ఫుట్బాల్ ఆడేవాళ్ళు 325, క్రికెట్ ఆడేవాళ్ళు 175 అనుకున్నాం అనుకో. 325 175 అండి. 325 + 175 అన్నాం అనుకో, మొత్తం కూడా ఎంత మనకి 500. కానీ మనకు కావాల్సిన 400 మెంబర్స్ అంటే ఎంతమంది ఎక్సీడ్ అవుతున్నారు? 100 మందే కదా. 500లో మనకి చూడక 500లో మనకి 100 మంది ఎక్స్ట్రీడ్ అవుతున్నాడు కాబట్టి ఇది 100 ఇక్కడ తీసుకుంటే ఇదంతా 225, ఇదంతా 75. అదే 225, ఇదేమో 100, ఇదేమో 75. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది విద్యార్థులు ఫుట్బాల్ మరియు క్రికెట్ ఆడతారు? రెండు ఆడేవాళ్ళు ఎంతమందిని అడుగుతున్నాడు. రెండు ఆడేవాళ్ళు అంటే మిడిల్లో ఉన్న సర్కిలే కదా, మిడిల్లో ఉన్న వాల్యూ ఎంత 100 కదా. సో కాబట్టి 23కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 23కి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్న.
మధ్యలో ఉన్న నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో కాబట్టి 100 అండి. 100 మన ఆన్సర్. 23కి సి. నెక్స్ట్ 24 చూడు. ప్రాబ్లం నెంబర్ 24. ఇన్ ఏ హోటల్ 60% హ్యాడ్ వెజిటేరియన్ లంచ్ వైల్ 30% హ్యాడ్ నాన్ వెజిటేరియన్ లంచ్ అండ్ 15% హ్యాడ్ బోత్ టైప్ ఆఫ్ లంచ్. ఇఫ్ 96 పీపుల్ వర్ ప్రజెంట్ హౌ మెనీ డిడ్ నాట్ ఈట్ ఎయిదర్ టైప్ ఆఫ్ లంచ్ అన్నాడు. ఒక హోటల్లో 60% మంది శాకాహార భోజనం చేస్తారు, 30% మంది మాంసాహార భోజనం చేస్తారు, 15% మంది 2 రకాల మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే 96 మంది విద్యార్థులు హాజరు ఎంతమంది 2 రకాల మధ్యాహ్న భోజనం తినలేదు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడు, ఇది కూడా మనకి వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అయినమ్మా. చూడు ఇక్కడ వెజ్ తినేవాళ్ళు 60%, నాన్ వెజ్ తినేవాళ్ళు 30% అన్నాడు. బోత్ ఎంత అంటే 15%. సో కాబట్టి చూడు 60లో 15 పోతే ఇక రిమైనింగ్ ఎంత 45 కదండి. 30లో 15 పోతే 15 కదా. అంటే 45 + 15 60 + 15 అంతా 75 అండి. అదే చూడు ఇక మనకి ఇది 100% అనుకున్నాం అనుకోండి సార్. ఇక్కడ 100%కి 96 కనుక అయితే వాడేమడుతుంది 45 + 15 + 50 అంటే 30 + 45 అంటే 75 అయితే రిమైనింగ్ 25% ఎంతో కావాలి క్యాలిక్యులేషన్. సో చూడండి మనకి ఇప్పుడు 25 అనేది 100లో 4 సార్లు పోతే 4 96లో ఎన్నిసార్లు పోతుంది 24 సార్లు పోతుంది. సో కాబట్టి మనకి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24కి బి ఆప్షన్ 24 ఆన్సర్. వెజిటేరియన్ 60, నాన్ వెజ్ 30, 15 మంది 2 తింటారన్నాడుగా. 15 మధ్యలో రాసి రిమైనింగ్ 45 రాస్తారు. ఇక్కడ 15 అండి. 30 + 45 75, 100% 96 అప్పుడు 20% ఎంత 24. సో కాబట్టి 24కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 25 ప్రాబ్లం నెంబర్ 25 చూడమ్మా. దేర్ ఆర్ 600 బాయ్స్ ఇన్ ఏ హాస్టల్, ఈచ్ ప్లేస్ ఎయిదర్ హాకీ ఆర్ ఫుట్బాల్ ఆర్ బోత్. 75% ప్లే హాకీ అండ్ 45% ప్లే ఫుట్బాల్. హౌ మెనీ ప్లేస్ బోత్ అన్నాడు. ఒక హాస్టల్లో 600 మంది అబ్బాయిలు ఉన్నారు. ప్రతి ఒక్కరు హాకీ లేదా ఫుట్బాల్ లేదా రెండింటి ఆడతారు. 75% మంది హాకీ మరియు 40% మంది ఫుట్బాల్ ఆడితే ఇద్దరు ఎంతమంది ఇద్దరు అంటే రెండు గేమ్లు ఆడేవాళ్ళు ఎంతమంది? హౌ మెనీ ప్లే బోత్. 2 ఆడేవాళ్ళు ఎంతమందిని అడుగుతున్నాడు అంతే. 2 ఆడేవాళ్ళు ఎంతమంది? ఓకే రైట్. చూడక మనకి ఇప్పుడు 2 ఆడేవాళ్ళు ఎంతమందో కనుక్కోవాలి కదా మనకి. చూడక మనకి ఇప్పుడు మనం బొమ్మ గీస్తున్నాం, మనం వెన్ డయాగ్రామ్ గీస్తున్నాం చూడడానికి మనకి. ఇది మనకి వెన్ డయాగ్రామ్. ఓకే, ఇది హాకీ ఆర్ ఫుట్బాల్ ఆర్ బోత్ అన్నాడు. ఇదేమో హాకీ ఆడేవాళ్ళు, వీళ్ళేమో ఫుట్బాల్ ఆడేవాళ్ళు అనుకో. వాడేమన్నా 75% ప్లే హాకీ అన్నాడు. అంటే హాకీ ఆడేవాళ్ళు 75% మంది అన్నాడు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు 45% అన్నాడు. అయితే ఇప్పుడు నేను ఏమనంటే ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకి ఒకటే కదమ్మా, ఇక్కడ టీం మొత్తం కదా. 75 + 45 అంటే ఎంత 120 కదమ్మా. 120 అనేది 100 కంటే ఎంత ఎక్స్ట్రా 20 కదా. సో కాబట్టి ఆ 20 మందిని మనం మధ్యలో మెన్షన్ చేయాలి. 20 తీసుకుంటే ఇది 55, ఇది 25. సో కాబట్టి చూడ ఇక్కడ ఇప్పుడు 100% చూడ ఇక్కడ ఇది 100%. 100%కి 600 కనుక అయితే వాడు అడుగుతున్న కొంచెం అంటే హౌ మెనీ ప్లే బోత్ అంటే 2 ఆడేవాళ్ళు కావాలి. అంటే 20% అంటే ఎంతో కావాలి క్యాలిక్యులేషన్. 20% కావాలి. 20 100లో 5 సార్లు పోవటం వల్ల 5 600లో ఎన్ని సార్లు పోతుంది? 120 సార్లు పోతుంది. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 120 మన ఆన్సర్ అన్నమాట. 75 45 అండి. 75 + 45 ఎంత 120 కదా. 120 అనేది 100 కన్నా ఎంత ఎక్కువ 20 కాబట్టి 20 మధ్యలో రాస్తే 75 20 ఇక్కడ రాస్తే 55 అక్కడ. 45 20 ఇక్కడ రాస్తే 25 అండి. 100%కి 600 అయినప్పుడు 20%కి ఎంతో కావాలి? 20%కి ఎంతో కావాలి? 100/600 అయితే 20% యొక్క వాల్యూ కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 120 అంటే 25కి డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట.